అద్వైతాచార్యుల వారికి ప్రణామములు. అద్వైతాచార్యుల వారికి ప్రణామం. ప్రభు, ఈరోజు మేము హిమాయి పండితుని చూశాం. అతడు దివ్యానందంతో కృష్ణనామాన్నే కీర్తిస్తూ ఉన్నారు. అతడు కీర్తనలను రోధిస్తూ మరియు కొన్నిసార్లు మూర్ఛపోతూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమో ఆచార్య? ఇప్పటి వరకు అతను మా పండితుడులాగా భగవద్గీతలో శ్లోకం గురించి ఆలోచిస్తున్నాను. నిద్రలో ఆ శ్యామసుందరుడు కనిపించి ఆ శ్లోకం గురించి వివరించాడు. అతను స్వయంగా గౌరవాలలో మెరుస్తూ కనిపించాడు. నేను గమనించింది ఏమిటంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, మన నిమాయి పండితుడు. ఇప్పుడు ఆ శుభ సమయం రానే వచ్చింది. మన నిమాయి ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువుగా పిలువబడతాడు. అతను స్వయంగా రాధాకృష్ణుల యొక్క నిమిత్త అవతారం. అద్వైత, నేను నా గోలోకధామాన్ని విడిచి ఈ మధ్యలోకానికి రావడానికి కారణము భగవంతుని గురించి పరితపించక నిరంతరము దుఃఖాలను అనుభవిస్తున్న బద్ధజీవుని ఉద్ధరించడం మరియు వారిని నా దివ్య ప్రేమానందంలో ముంచివేయడం. నేను ఎంతో ధన్యుడిని మహాప్రభు. ఈరోజు మీ దర్శన భాగ్యం లభించడంతో నేను ధన్యుని అయ్యాను. అద్వైత, నా నామ సంకీర్తన ప్రచారం చేయడంలో నీవు ప్రథముడివి. మనమందరం కలిసి కృష్ణ భక్తిని ప్రచారం చేద్దాము. కేవలం శ్రద్ధ అనే మూల్యానికి నామామృతం లభిస్తుంది. మేము ఎంతో ధన్యులు మహాప్రభు. మీ లీలను మోహమాయలో పడిన జీవులను ఉద్ధరించడం కోసం యోగ్యత అయోగ్యతను చూడకుండా సంకీర్తన లీలతో జీవులను ఆనంద సముద్రంలో ముంచివేయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ. మహాప్రభువుల వారికి ప్రణామములు. నేను రఘునాథ దాసుడను. హే ప్రభు, మిమ్మల్ని చూడగానే నా హృదయంలో ఎన్నో ఏళ్ల నుండి వెతుకుతున్న నా ప్రేమతనము మీరే అనిపిస్తూ ఉంది. నేను రఘునాథ దాసుడను. నాకు మీ పాదపద్మముల వద్ద ఆశ్రయము కల్పించండి. నా ధనము, నా సౌకర్యాలు, నా విలాసాలు, నా భోగభాగ్యాలు ఇవేమీ నాకు వద్దు. నేను ఇక నా ఇంటికి కూడా తిరిగి వెళ్ళాలని అనుకోవడం లేదు మహాప్రభు. మీ సాంగత్యంలోనే గడపాలనుకుంటున్నాను. రఘునాథ, శారీరకంగా కుటుంబాన్ని వదిలిపెట్టడం వైరాగ్యం అనిపించుకోదు. వైరాగ్యం అనేది మనసుకు రావాలి. తిరిగి ఇంటికి వెళ్ళు. ఎటువంటి బంధాలు లేకుండా నీ ధర్మాన్ని నిర్వర్తించు. నా ధ్యానంలో ఉంటూ నీ ధర్మాన్ని నిర్వర్తించు. అనుకూలమైన సమయం వచ్చినప్పుడు తప్పక నీవు నన్ను చేరుతావు. అయ్యో, నన్ను మహాప్రభు ఇంటికి వెళ్ళిపోమన్నారే, మళ్ళీ ఆ పాడుగృహంకే వెళ్ళాలా? తిరిగి ఇంటికే రావాల్సి వచ్చింది. ఎన్ని రోజుల నుంచి ఈ గృహంలో గడుపుతున్నాను. ఎప్పటికీ నేను
నా మహాప్రభువును కలుసు. నిత్యానంద ప్రభు తన అనుచరులతో పాటు ప్రస్తుతం మనకు దగ్గరలో గల పానియాటు అనే గ్రామంలో ఉన్నారు. అతను ఎవరో కాదు, భగవంతుని ధామం నుంచి అవతరించిన వారు మరియు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ముఖ్య అనుచరుడు. అతని అనుగ్రహం లేనిదే నువ్వు శ్రీ చైతన్య మహాప్రభువుని చేరలేవు. వెళ్ళి అతని పాదపద్మములకు శరణు వేసుకో, ఆహా సేవ చేయి. ఆహా, ఎంత మంచి శుభవార్త చెప్పారు, మంచి సమాచారం అందించారు. మా నాన్నగారు కాపలాదారులు వెంట ఉండగా నన్ను ఎక్కడికైనా వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. నేను మీరు చెప్పినట్టుగా వెంటనే బయలుదేరుతాను. ఆ నిత్యానంద మహాప్రభువుల వారి దర్శనాన్ని పొందుతాను. బయలుదేరుతున్నాను. నిత్యానంద మహాప్రభువుల వారికి ప్రణామం. అరే, నువ్వు పెద్ద దొంగవి, ఈరోజు దొరికావు. చూరా, నా దగ్గరికి రాకుండానే, నన్ను సేవించకుండానే, భక్తులందరికీ సేవలు చేయకుండానే మహాప్రభుని చేరాలనుకుంటున్నావా? నిన్ను దండించాలి. నువ్వు ఈరోజు నాకు, నా అనుచరులందరికీ కావలసినంత పాలు, పెరుగు, అరటిపండు, మామిడికాయ ముక్కలేసి ప్రసాదంగా పెట్టాలి. తప్పకుండా మహాప్రభు, మీరు చెప్పిన ఆ ప్రసాదము ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. మహాప్రభువుల వారు ఆజ్ఞ. ఈ అటుకులు, పాలు, ప్రసాదం స్వీకరించండి. సంతృప్తిగా స్వీకరించండి. భక్తుల స్వీకరించండి. ఇంకా స్వీకరించండి. శాంతిగా స్వీకరించండి. స్వామి, మీ ఆజ్ఞను శిరసా వహించారు. రఘునాథ, నువ్వు కొంచెం సహనంతో ఉండాలి. మహాప్రభు బృందావనం నుండి జగన్నాథపురి చేరిన తర్వాత ఆయన నువ్వు తప్పక కలుస్తావు. ఆ చరణాల ఆశ్రయం పొంది భాగ్యతొట్టి లాంటి ఈ గృహస్థ జీవితం నుండి శాశ్వతంగా ముక్తుడు అవుతావు. నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు నాయన. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రణామములు ప్రభు. రఘునాథ, మహాప్రభు బృందావనం నుండి జగన్నాథపురి వచ్చేశారు. నువ్వు వెళ్ళి మహాప్రభును కలవచ్చు. ఈ మాటన కాలిబాటన పారిపోతే మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. అలాగే ప్రభు. మహాప్రభు, మహాప్రభుల వారికి భక్తుడికి సహనం, వినయం, సేవాభావం ఎంతో అవసరం. భక్తుడు పొగడ్తలను కోరుకోకూడదు. అతను అందరి పట్ల గౌరవభావంతో మెలగాలి. గట్టిపోచు కంటే నమ్రతతో మరియు చెట్టు కన్నా ఎంతో సహనం కలిగి ఉండాలి. ఈ భావంలో అతను నిరంతరం కృష్ణనామాన్నే జపించాలి. ఆయన నామ రూప గుణలేలను ఎప్పుడూ ధ్యానించాలి. అలాగే మహాప్రభు. నా జన్మ ధన్యమైంది మహాప్రభు. ఎన్నో నా జన్మల నా సాధన సఫలీకృతమైనది. ఈ రోజు మీ యొక్క దర్శన భాగ్యం నాకు కలిగినది మహాప్రభు. గోవింద, రఘునాథ్ ఎంతో దూరం నుంచి నా కోసం కాలినడకన వచ్చాడు. నా ధ్యానంలో అతను ఆకలి తప్పికలు కూడా మరిచి ఇంత దూరం వచ్చాడు. ముందు అతనికి తినడానికి ప్రసాదము మరియు తాగడానికి నీరు ఏర్పాటు చేయి. అలాగే మహాప్రభు. సూరు, ఈ రోజు నుంచి రఘునాథ్ గురించి నువ్వు శ్రద్ధ తీసుకో. అతనికి కృష్ణ భక్తిని నేర్పించు. అలాగే మహాప్రభు, మీరు ఎలా చెబితే అలా చేస్తాం. రఘునాథ,
వెళ్ళి స్నానం చేసిరా, నేను ప్రసాదం తీసుకుని వస్తాను. ఇది స్వయంగా మహాప్రభుల వారు మీకు పంపించారు. మీరు రోజు ప్రసాదం తీసుకోవడానికి ఇక్కడికే రండి. మహాప్రసాదమును స్వీకరించే మహద్భాగ్యము నాకు కలిగినది. ఆహా, ఎంత చక్కటి ప్రసాదం పంపిస్తున్నారు. 6 రోజుల నుంచి మహాప్రభు పంపించే ప్రసాదము నేను స్వీకరిస్తున్నాను. చాలా చక్కగా. ఛీ, ఏమిటి? నేను ఒక సన్యాసిని. ఒక సన్యాసిగా భిక్ష పెట్టుకొని ప్రసాదం సమకూర్చుకోవాలి. అది కూడా ఆ భిక్షలో రుచులను చూడకూడదు, రుచులకు కూడా పోకూడదు. ఇక నుంచి మహాప్రభువుల వారు పంపించే ప్రసాదము ఒక సన్యాసిగా నేను స్వీకరించను. ఇప్పుడే నేను ఆ జగన్నాథ మందిరము వద్ద భిక్షను యాచిస్తాను. ఒక భక్తుడు ఇటువైపుగా వస్తున్నాడు. ఏదో రుచికరమైన భిక్ష నాకు తెస్తున్నాడు. వా, ఎంత చక్కటి రుచికరమైన భిక్ష వేశాడు. ఛీ, ఏమిటి? ఒక సన్యాసిగా నేను నా బుద్ధి ఒక వేశ్యలాగా రుచికరమైన భిక్ష కోసం ఆతృత పడుతూ ఉంది. ఏమిటి ఏమిటి? వద్దు, నా యొక్క బుద్ధిని నేను మార్చుకోవాలి. ఒక సన్యాసిగా ఇక ఈ భిక్షాటన కూడా వద్దు. ఏదో ఒక అన్నదాన సత్రానికి వెళ్ళి అక్కడ ఒక పూట వాళ్ళు పెట్టే కొంత కిచిడీతో సరిపెట్టుకొని నా మిగిలిన సమయం అంతా రాధాకృష్ణుల చింతనలోనే నేను గడపాలని అనుకుంటున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే హరే. మహాప్రభుల వారికి ప్రణామం. హరే కృష్ణ. గోవింద, మహాప్రభు, రఘునాథుని చూసి చాలా రోజులైంది. అతను ప్రసాదం తీసుకోవడానికి రావట్లేదా? మహాప్రభు, మీరు పంపించే చక్కటి జగన్నాథ ప్రసాదం తినే అర్హత ఒక సన్యాసిగా అతనికి తగదని భావించాడు. అందుకే ఇప్పుడు అతను మన జగన్నాథ మందిరం వద్ద భిక్షని యాచించాలని నిర్ణయించుకున్నాడు. మహాప్రభు, అహో, ఇది వింటుంటే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఒక సన్యాసి ఎప్పుడు దొరికిన దానిని తిని ఎంతో సాధారణంగా జీవించాలి. మహాప్రభు, మన రఘునాథ జగన్నాథ మందిరం వద్ద భిక్షని యాచించడం కూడా మానేశాడు. మహాప్రభు, అతను ఇప్పుడు అన్నదాన సత్రంలో దొరికే కిచిడి అన్నం తినాలని నిర్ణయించుకున్నాడు. మిగతా సమయం మొత్తము కృష్ణుని యొక్క కీర్తనలో తరిస్తున్నాడు. అతనిని చూస్తే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. మనం భిక్ష యాచించేటప్పుడు ఎంత భగవన్నామం పలుకుతున్నా కూడా మన మనసు పోయే వారి మీద లగ్నం అవుతుంది. మనసు ఒక వేసి లాంటిది. అది ఎప్పుడు బుద్ధిని తన కోరికలు తీర్చుకోవడానికి మరలుస్తుంది. హే ప్రభు, దయచేసి స్వరూప్, దయచేసి నాకు మార్గదర్శనము చేయండి. నా మహాప్రభువుల వారిని నేను నా సాయశక్తుల ఎలా సేవించుకోగలనో తెలియచేయండి. స్వరూప్, రఘునాథ్ నాతో మాట్లాడడానికి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అతని గురించి నీవే నాకు చెప్పాలి. మహాప్రభు, రఘునాథ మీ నుంచి ఆధ్యాత్మిక ఆదేశాలను వినడానికి ఆతురతతో ఉన్నాను. రఘునాథ్, నీకు మార్గనిర్దేశం చేయడానికి నేను స్వరూప్ దామోదరుని నియమించాను. అయినా కూడా నీవు నా నుండే వినాలనుకుంటే విను. ఒక భక్తుడు ఎప్పుడూ కూడా భగవంతుని సంబంధం లేని విషయాల గురించి మాట్లాడకూడదు, వినకూడదు. అతను ఎప్పుడు ఇతరుల్లో తప్పులు చూడకూడదు. ఇతరుల్లో తప్పులు ఎదుగుతున్నంతసేపు ఆ తప్పులు మనలో కూడా ఉన్నట్లు లెక్క. ఎదుటివాడిలో ఉన్నదో లేదో మనం మాత్రం అపరాధం చేస్తున్నాము. అది మన భక్తిని నాశనం చేస్తుంది. ఒక సన్యాసి ఆకర్షణీయమైన వస్త్రాలు ధరించడు, రుచికరమైన భోజనం చేయడు, ఇతరులను ఎప్పుడూ గౌరవిస్తూ వినయంగా ఉంటూ
అందరి పట్ల గౌరవాన్ని కోరుకోకూడదు. ఈ భావంలో అతను నిరంతరం కృష్ణనామాన్ని జపిస్తూ ఉండాలి. ఆయన నామ రూప గుణనిలను నిరంతరం ధ్యానించాలి. ఇవి నా యొక్క సంక్షిప్త ఆదేశాలు. స్వరూప్ దామోదరుడు నీకు ఇంకా వివరంగా వివరిస్తాడు. రాధా కృష్ణ ప్రాణమోరా జుగల కిషోరా రాధా కృష్ణ ప్రాణమోరా. ఏమిటది? ఏమి తింటున్నావు? చూపించు. ఏమిటది? మహాప్రభు, వద్దు. ఆహా, ఇది అమృతంలాగా ఉంది. ముందెన్నడూ ఇటువంటి ప్రసాదాన్ని నేను తినలేదు. రఘునాథ, నీ భక్తికి మరియు వైరాగ్యానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను. నీకు కలిగిన ఈ వైరాగ్యం ప్రతి ఒక్క భక్తుడికి ఎంతో ఆవశ్యకతమైంది. ఈ గోవర్ధన శిలను, ఈ జపమాలను తీసుకో. ఈ రోజు నుంచి నీ దగ్గర ఏమి ఉందో దానితో ఈ గోవర్ధన శిలకి సేవ చేయి. తన శ్రీ చైతన్య మహాప్రభు తన పాదస్పర్శతో ఈ భూ ప్రపంచాన్నంతా పావనం చేశారు. అసంఖ్యాకుల హృదయాలలో రాధాకృష్ణుల ప్రేమ భక్తిని కలిగించారు. ఒక భక్తుడు భజనలో మునిగినట్లయితే ఎంత సాధారణ జీవితంను సంతృప్తికరంగా ఆనందంగా గడుపుతారో రఘునాథ గోస్వామి జీవితంలో చూడవచ్చును. అట్లే వైరాగ్యము, కృష్ణాకర్షణ మరియు తృప్తి, ఆనందము, భగవత్ సేవలో ఉత్సాహము ఇవన్నీ భగవద్భక్తుడికి ఉండే లక్షణములు. హరే కృష్ణ. హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. వీళ్ళు వస్తున్నారు కృష్ణ. వాళ్ళు పరిచయం ఇస్తారు. తప్పట్లో వాళ్ళు హరే కృష్ణ. నా పేరు మధు. నేను నెల్లూరు ప్రియదర్శిని కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ సేవ చేస్తున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. నా పేరు వెంకట నాగార్జున. నేను ఎంఫార్సీ కంప్లీట్ చేశాను. హరే కృష్ణ. నా పేరు జయకృష్ణ. నేను నెల్లూరులోనే ఉంటాను. హరే కృష్ణ. నా పేరు సునీల్ కుమార్. నేను టీచర్. హరే కృష్ణ. నా పేరు శ్రీకాంత్. నేను బిఆర్ కాలేజీలో టీటీసీ చేశాను. హరే కృష్ణ. నా పేరు సూర్యప్రకాష్. నేను నెల్లూరు మూలాపేట వరకు నేను బ్యాంక్ కోచింగ్ తీసుకున్నాను. హరే కృష్ణ. ప్రతి ఆదివారం హరే కృష్ణ. మాతాజీ వైపు ప్రభుజీలో ముందు వైపు నుంచి మెట్ల మీద. హరే కృష్ణ.